ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు సిఐటి నాయకులు మన పి జగన్ గారు మాట్లాడుతున్నారు. ఆదాయం లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనకు కడుతున్నాం. కాకపోతే మనకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమన్నా, మన చనిపోయినా మన పిల్లలు చూసే పరిస్థితి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేయట్లేదు. అందుకనే ఇప్పుడు మనం ఏం చేసామంటే పక్కన ఉన్న రాష్ట్రాలు తమిళనాడు, కేరళ, బెంగాల్, ఢిల్లీ 3 రాష్ట్రాల్లో కూడా ఎవరైతే ఆటో డ్రైవరా రవాణా కాకి చొక్కా తడిన ప్రతి లైసెన్స్ ఉన్న డ్రైవర్లకు అందరికి కూడా సంక్షేమ బోర్డు అనేది ఒకటి ఏర్పాటు చేసి 55-60 సంవత్సరాలు పైబడి ఉన్న తర్వాత ఈరోజు బీపీ షుగర్లు రావడం వల్ల బండి వేయలేక ఇంటికాడ కూర్చుంటే కూతురు చూసే పరిస్థితి లేదు, కొడుకు చూసే పరిస్థితి లేదు. భవిష్యత్తు నేను ఎలా బతకాలంటే ప్రభుత్వమే 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మనం ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రెండోది, మనకు ఎవరికి ఆటో డ్రైవర్కి ఎవరికైనా పిఎఫ్ ఉందా? పిఎఫ్ ఉంటే పెన్షన్ వస్తుంది, ఈఎస్ ఉంటే పెన్షన్ వస్తుంది. ఈ రెండు లేవు కాబట్టి, ఈ పెన్షన్ లేదు కాబట్టి మనకు 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వమంటున్నాం. వికలాంగులకు ఇస్తున్నావు ఈ రాష్ట్రంలో, ఇంకా అనేక రూపాయల్లో పెన్షన్లు ఇస్తున్నావు. మేము ఈ దేశానికి దిక్సూచిగా ఇచ్చి అత్యధిక ఆదాయ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఇచ్చినప్పుడు మనం ఇచ్చిన 100 రూపాయల్లో మా కోసం 1 రూపాయి ఖర్చు పెట్టలేమని రాష్ట్ర ముఖ్యమంత్రిని అలాగే కేంద్ర నరేంద్ర మోడీని మనం అడగాలా లేదా? అందుకని మనం ఈ సదస్సుల రూపంలో మొత్తం నిర్మాణం అనేది చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు రేపు ఆగస్టు 15 లోపునే మన యొక్క స్టాండ్లకు అందరికీ కూడా మీ రికార్డు, ఫోన్ నెంబరు, మీ ఆధార్ కార్డు, మీ పేరు మాకందరికీ కూడా 30 రూపాయలు ఆటో స్టాండ్ అయితే 30 రూపాయలు, రవాణా రంగం అయితే 20 రూపాయలు అందరికి కట్టి ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్లో కంప్యూటరైజేషన్ చేయాలి. మా అన్ని పేర్లన్నీ కూడా మీరు లిస్ట్ ఆఫ్ చేయండి. ప్రభుత్వాలు ఎప్పుడైతే నిర్ణయం చేస్తాయో అప్పుడే మాకు పెన్షన్ ఇవ్వండి అని చెప్పి మనం రూపంలో మొత్తం అందరినీ కూడా తీసుకెళ్ళడానికి ఆగస్టు 15 లోపున అన్ని స్టాండ్ల వారి యొక్క సభ్యత్వం కానీ పేర్లు కానీ మొత్తం మీద రికార్డు మాకు ఆగస్టు 15 లోపున మన జిల్లా జగదాంబ సెంటర్కి రావాలి. మేము మీ దగ్గరకు వస్తాము, దయచేసి మీరు అందరూ కూడా ఇవ్వాలి. ఇప్పటికి అన్ని స్టాండ్ల వరకు పుస్తకాలు ఇచ్చాము, అన్ని కూడా చేయడం అనేది జరిగింది అనేది మీకు తెలియజేస్తున్నాం. మూడోది ఏంటంటే మనమేమి తక్కువ కాదు. మన రవాణా రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో డ్రైవర్లు మేము తక్కువ కాదు. మా గురించి ప్రభుత్వాలు ఆలోచించకపోతే రవాణా దేశంలో ఒక్క రోజు కానీ మనం బంద్ కానీ చేసామంటే అటు ఆర్టీసీ నుండి ఇటు కారు నుండి ఇటు ఉన్నట్టంటే ఆటో నుండి మొత్తం అంతా కూడా బంద్ జరిగితే ఈ దేశానికి లక్షల కోట్ల నష్టం వస్తుంది ఒక్క రోజు కానీ రవాణా ఆపితే. అందుకని దానికి కూడా దేశవ్యాప్తంగా అటు ఢిల్లీ నుండి గల్లీ దాకా కూడా మనం అందరం కూడా రవాణా రంగం యొక్క సమస్యల పరిష్కారం చేయకపోతే ఏదైతే హిట్ అండ్ రన్ చట్టాన్ని ఢిల్లీ బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు కూడా ఎలాంటి చట్టాలు తీసుకురాలేదు. అయ్యా నరేంద్ర మోడీ, నువ్వు ఆ చట్టం హిట్ అండ్ రన్ చట్టం నువ్వు రద్దు చేయకపోతే, జీవో నంబర్ 21 రద్దు చేయకపోతే, మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకపోతే నువ్వు కేంద్రంలో ఎలా నడుపుతావో మా రవాణా రంగ సంగతి ఏంటో చూస్తాం, మా సత్తా ఏంటి చూస్తాం అని చెప్పి మనమందరం కూడా గట్టిగా పోట్లాడవలసిన పరిస్థితి అనేది ఆసన్నమైంది. కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఐక్యంగా ఉందాం. మనం అందరం కూడా మిగతా కొత్త వాళ్ళు, ఇప్పుడు మనం పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన సిఐటిలో ఉన్న వారికే కలిసాం. ఇంకా లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కూడా కార్యకర్తలుగా మనం అందరం కూడా నిలబడి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి డ్రైవర్ అనేటువంటి రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికులందరినీ కలుద్దాం. ఈ విషయంలో చేయి కలపండి అని చెప్పి మనం అందరం కూడా ఏకతాటి మీదకి వెళ్ళాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేయడం జరిగింది. రెండోది, మనకు ప్రధానమైనటువంటి చొక్కా అనేది అది కూడా మన సదస్సు అధ్యక్షులు, వేదిక పైన ఉన్న రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు, అలాగే సిఐటియు రాష్ట్ర కార్యదర్శి, ఆటో మోటారు వివిధ స్టాండ్ల నుంచి వచ్చిన నాయకులందరికీ ముందుగా నమస్కారాలు. ఈ సదస్సుకి చాలా ప్రాధాన్యత ఉంది. రేపు కాక ఎల్లుండు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఆ తర్వాత అంటే 21వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. 22వ తారీఖు నుంచి
మన దేశ పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. మోడీ గారు గత 2 సార్లు అధికారం నుండి 3వ సార్లు అధికారంలోకి వచ్చారు. నాకు ఈ రకంగా మెజారిటీ ఇస్తే కాదు 400 సీట్లు రావాలి, 2/3 కావాలని ఆయన అడిగాడు. ఇక్కడుండే కూటమి ప్రభుత్వం జగన్ చేసే అంశాలని ఎక్స్పోజ్ చేసి మేము ప్రజలకు చాలా చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం వచ్చేది. ఈ 2 ప్రభుత్వాలు, అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు 2 మొట్టమొదటి సమావేశాలు ప్రారంభం కాబట్టి దానికి గంజాయి కేసుల్లో ఉన్నవాళ్ళు, ఈ మాదక ద్రవ్యాల కేసుల్లో ఉన్నవాళ్ళు, మనకి ఆటో డ్రైవర్స్ మీద కూడా ఈ ప్రభావం పడుతుంది. డ్రగ్స్ అనేవి విపరీతంగా విశాఖపట్నంలోకి వస్తూ ఉన్నాయి. విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రం డ్రగ్స్కి అడ్డాగా మారిందని చెప్పేసి పత్రికలన్నీ చెబుతూ ఉన్నాయి. కొత్త ప్రభుత్వం దీనికోసం సపరేట్గా చట్టాలు చేసి సపరేట్గా బోర్డులు పెట్టి ఈ డ్రగ్స్ మాఫియాని అరికడతాం అని చెప్పి చెప్తూ ఉన్నారు. మన డ్రైవర్స్లో కూడా అక్కడక్కడ ఇటువంటి పడదోరని ఉన్నాయి. మన స్టాండ్స్ దగ్గర, ఆటోల దగ్గర గంజాయి మత్తు పదార్థాలు తీసుకుంటున్న వాళ్ళు కూడా అక్కడక్కడ ఉన్నారు, స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని కనుక ఎవడో వాడే కదా పోతాడో, వాడే కదా ఇబ్బంది పడతాడు, ఆరోగ్యం కదా పోద్ది అని మనం ఊరుకున్నామా, మొత్తం సమాజమే మనం అందరం కూడా నాశనం అయిపోతాం, సమాజం కూడా నాశనం అయిపోతాం. కాబట్టి ఈ డ్రగ్స్ వ్యవహారంలో కూడా మన యూనియన్ సభ్యులు, మన డ్రైవర్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మానిపించే కార్యక్రమం, లేదంటే వాళ్ళు దూరం చేసే కార్యక్రమం కూడా చేయాలి. ఒక్కరు చేసినా మొత్తం స్టాండ్కి చెడ్డ పేరు వస్తుంది. ఒక్కరు చేసిన డ్రైవర్లకి ఆ మధ్య కాంప్లెక్స్లో ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి ఎవరో అత్యాచారం చేశారంటే ఇక ప్రతి ఒక్కరు మైకులు పెట్టడం, టీవీ వాళ్ళందరూ ఆటో